ఓకే, దీని గురించి కామెంట్స్ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు 100 సంవత్సరాలు అయినాయి కదా, మాడుగుల వారి ఆడపడుచండి పెద్ద ఆవిడ, ఈవిడే ఫస్ట్. ఈవిడ ఎలా ఫీల్ అవుతున్నారు చూద్దాం. పెద్దగా చెప్పండి, ఇప్పుడు మాడుగులది స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది సంఘం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానమ్మా. మా తాతగారు కల్మల్ శ్రేష్ఠ గారు ఇచ్చారు ఇది 100 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 100 తరాల్లో మేము ఎంతమంది ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నామంటే ఆ ఫలాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు వీళ్ళందరూ కూడా. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఈ కలప్రోలు వాళ్ళందరూ సహకారంతో ఈ 100 ఏళ్ల సెలబ్రేషన్స్ అద్భుతంగా జరుగుతున్నాయమ్మా. సంతోషం అందరికీ కూడా. హ్యాపీ. ఓకే, మీ ధన్యవాదాలు. ఓకే, ఇంకోళ్ళు కూడా కలుగుతారు. ఈ 2 ఆడపడుచండి. అమ్మమ్మ, మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? 100 సంవత్సరాలు అయింది కదా. బాగా మంచిగా ఫీల్ అవుతున్నాం. ఓకే, మీ ఆశీర్వాదం ఇచ్చాను. 3 ఆడపడుచండి ఈవిడ. ఇప్పటికి వార్షికోత్సవం 100 సంవత్సరాలు అవుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది 100 సంవత్సరాల క్రితం మా తాతగారు వాళ్ళ నాన్నగారు శ్రేష్ఠ గారు ఈ స్థలాన్ని ఆదివాసీ కళ్యాణ మండపానికి ఇచ్చారనమాట. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అంతా పునరుద్ధరించేదంతా ప్రభాకర్తో పాటు ఊళ్ళో ఉన్న ఆదివాసీ పిల్లలందరూ కూడా కలిసి దీన్ని పునరుద్ధరించి కళ్యాణ మండపంగా నిర్మించారు. ఈ 100 సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు దానికోసం ఈరోజు పొద్దున మార్నింగ్ రాముల వారి కళ్యాణం చేశారు అందరూ కూర్చొని, ఆదివాసీ వాళ్ళందరూ. మన ఆదివాసీలు అంటేనే ఏ గుళ్ళు గోపురాలకి దేనికైనా సరే ముందుండేది ఆదివాసీలే. ఏది పునరుద్ధరించబడాలన్నా ఆదివాసీ చేతుల మీదగానే జరుగుతూ ఉంటుంది. అది ముందు తరాల పిల్లలు కూడా ఎవరు వదిలిపెట్టకుండా ఆ పెద్దలు మనకి ఏదైతే సంస్కారం ఇచ్చారో ముందు ఆ సంస్కారాన్ని మన పిల్లలందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటే, ఇది అందరం ఇలా మీట్ అవటం కూడా చాలా సంతోషంగా ఉంది. అందరం ఇలా కలుసుకోవటం, ఎందుకంటే మామూలుగా ఏ ఫంక్షన్లోనా కలుసుకుంటాం కానీ రామవారి కళ్యాణంలో కలుసుకోవడం అనేది చాలా విచిత్రమైంది. కానీ మన ఇంట్లో జరిగే కళ్యాణాలకు కలుసుకుంటూ ఉంటాం కానీ రాములవారి కళ్యాణానికి ఆయనే దగ్గరుండి మన అందరినీ పిలిపించుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఆయన ఆశీస్సులతోటి అందరూ శుభ్రంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్లస్ ఇలాగే అది బాబాయ్ కోడలు అని చాలా ముందుకు వస్తున్నారు పిల్లలు కూడా, ఆడపిల్లలు అయ్యింది కూడా అని అందరూ ఇలాగే ముందు అందరూ చేయాలని చెప్పని మంచిగా ఉత్సాహభరితమైన కార్యక్రమాలు కూడా చేపట్టి ముందు తరాలు మన పిల్లలకు కూడా ఇప్పుడు బైబిల్ అంటే క్రిస్టియన్స్ పిల్లలు, ఖురాన్ అంటే ముస్లిం పిల్లలు నేర్చుకుంటారు. కానీ మన హిందూ పిల్లలు ఏం నేర్చుకుంటారు, మనం ఏం నేర్చుకుంటున్నాం? భగవద్గీత అనేది అందరూ చదువుకోవాల్సిన విషయం ఉంది. అందుకని ముందు తరాలకి భగవద్గీత, రామాయణం ఆ కథలన్నీ పిల్లలకి చెప్తూ వాళ్ళకు కూడా మంచి కోరులుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మాడుగుల వారు ఆడవచ్చు కదా, ఇప్పటికి 100 సంవత్సరాలు అయింది సంఘం అనేది స్థాపించి ఇక్కడ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. జై వాసవి మాత. యాలప్రోలు ఆర్య వైశ్య సంఘ పెద్దలకు సభ్యులకు ఓకే, స్టార్ట్. జై వాసవి మాత. యాలప్రోలు ఆర్య వైశ్య సంఘ ప్రెసిడెంట్ కమిటీ మరియు సభ్యులందరూ కూడా శుభాభినందనలు. మరి 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిన ఈ యాలప్రోలు ఆర్య వైశ్య సంఘం దినదిన ప్రవర్ధమానమై ఈరోజు ఇంత చక్కని స్థాయికి చేరిందంటే మన ఆర్య వైశ్య సంఘ ఐకమత్యత మరియు ప్రతి ఒక్కరి కూడా డెడికేషన్ వల్లే ఈ స్థాయికి చేరింది. ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమై ఇంత చక్కగా సీతారాముల కళ్యాణం చేసుకున్నాం. అలాగే ఈ కళ్యాణంలో కూర్చున్న మన బంధువులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు అందరికి కూడా పండుగ వాతావరణ శుభాకాంక్షలు. ఇంత చక్కని ఈ ప్రోగ్రాన్ని నిర్వహించిన ఆర్య వైశ్య యాలప్రోలు సంఘ పెద్దలకు, అలాగే మరి ఆర్య వైశ్య ప్రముఖులకు అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. వాసవి మాత, జై దుర్గమ్మ. మాడుగుల వెంకట సుబ్బారావు మా తాతయ్య గారి పేరు, అబ్బాయి గారు అని పిలుస్తారు ఇక్కడ అందరూ. నానమ్మ పేరు మాడుగుల శేషారత్నం. వాళ్ళు అప్పట్లోనే అందరూ అంత సిస్టమేటిక్గా రోజు లేచి ఉదయాన్నే దీపారాధన నిత్యం ప్రతిరోజు కాలువకెళ్ళి స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి రోజు పూజ చేసి ఆవుకు పెట్టి శివాలయానికి వెళ్ళి అప్పుడు షాప్ తీసేవాళ్ళు. ఆ కట్టుబాట్లు అవి
ఇప్పుడు తలుచుకుంటే అది ఒక పండగలాగా ఉంటుంది. మేము ఒక సినిమాకి వెళ్ళాలన్నా, సెలవులకు వచ్చినప్పుడు నాన్నమ్మ దగ్గరికి, తాతయ్య దగ్గరికి వచ్చినా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేది. ఎప్పుడెప్పుడు వెళ్దామా అలా ఉండేది. అందరం మా తాతగారి పిల్లలు, మా పెద్దమ్మ పిల్లలు, చిన్ననాన్న పిల్లలు అందరూ బాగుంటుంది. పేరెంట్ వాళ్ళ మధ్యనాలు కూడా చాలా బాగా చేస్తారు. అప్పట్లో ఇచ్చిన ఈ చిన్న ప్లేసు ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్రభాకరు వాళ్ళ మిగతా వాళ్ళందరూ ఇంత దాన్ని అభివృద్ధి చేసి దీన్ని పూజకి ప్రతిదానికి బతుకమ్మ పండుగ కానివ్వండి, ఏదైనా పూజ కానివ్వండి, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, పుట్టినరోజు అన్నీ ఇక్కడ చేసుకున్నారు. ఇక్కడ అమ్మవారి గుడి కూడా పెట్టారు. అది అప్పుడు వేసిన విత్తనం ఇప్పుడు మహావృక్షమైంది. ఇంకేనా ఒకటి అలాంటి కుటుంబంలో పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ కేకులు కట్ చేయడం అవి అలానే, కానీ అప్పటి పద్ధతులు కట్టుబాట్లు చాలా ఇదిగా ఉండేవి. అది 7:00కల్లా భోజనం చేసేవాళ్ళు, 4:00కి లేసేవాళ్ళు, 8:00కి పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఉదయం కూడా పొద్దున 11:00కి లేస్తున్నారు, రాత్రి 1:00కి పడుకుంటున్నారు. అందుకని ఆ పద్ధతులు అవి కావాలన్నా మళ్ళీ రావు. అట్లాగే ఈ జాలపురంలో సంక్రాంతి చేయాలని నేను కోరుకుంటున్నాను. గొప్పిళ్ళు, హరిదాసులు, ముగ్గుల పోటీలు, భోగి మంటలు అన్నీ చేసి ఇప్పుడు రాజమండ్రి చేస్తున్నారు. అలా జాలపురంలో కూడా ఊరంతా సంక్రాంతి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన బంధువులకి, మిత్రులకి, వీడియో చేసిన జ్యోతికి అందరికీ ధన్యవాదాలు. ఓకే, మీ ఆశీర్వాదం కూడా నాకు ఇచ్చేయండి. ఛానల్ పెట్టి ఓకే, ఇప్పటి వరకు మీరు మాడుగుల వారి ఆడపడి చూసేసారు. వీళ్ళైతే మాకు ఆడపడుచులండి. వీళ్ళు ఏమనుకుంటారో చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు 100 years అయింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ. ఇదిగోండి చూడండి, అందరూ వచ్చేసారు. దర్శనం తీసుకోండి అందరూ. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో తీసాను కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిడ్స్ స్మైల్.